న్యూస్ ముందుగా హెడ్లైన్స్. గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి నారా లోకేష్ కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఘన స్వాగతం. చంద్రబాబుతో పాటు శ్రీవారిని దర్శించుకున్న బొజ్జల సుధిరెడ్డి. నేటి నుంచి ప్రారంభమైన పాఠశాలలు. విద్యార్థులకు విద్యార్థుల స్థానంలో స్టూడెంట్ కిట్స్ అందజేత. తిరుమల శ్రీవారిని తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏర్పాటు చేసిన టీటీడీ అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో పాటు తిరుమల చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా తిరుపతి జిల్లాలో పర్యటించారు. తిరుమల శ్రీవారిని తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిన్న రేణిగుంట చేరుకున్న ముఖ్యమంత్రికి ఎయిర్పోర్టులో బొజ్జల సుధిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారా లోకేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కరికరాల వలనన్, డిఐజీ షిమోషి, తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రవీణ్ కుమార్,
షణ్మోహన్, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు ఉన్నారు. లేదు సరే చెప్పా నీకు అర్థమే కాలేదు నీకు అర్థం అంత దూరం పోయాం బా లేదు నువ్వు అర్థం చేసుకోలేదు అర్థం పడతాను నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. జగనన్న విద్యా కానుక స్థానంలో స్టూడెంట్ కిట్స్ ను అధికారులు అందించనున్నారు. నేటి నుంచే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, కిట్లు పంపిణీ చేయనున్నారు. విద్యార్థులకు వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. జగనన్న విద్యా కానుక స్థానంలో స్టూడెంట్ కిట్స్ ను అధికారులు అందించనున్నారు. నేటి నుంచి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, కిట్లు పంపిణీ చేయనున్నారు. యూనిఫామ్ తో పాటు పుస్తకాలు, నోట్ పుస్తకాలు, విద్యా కానుకను పూర్తి స్థాయిలో అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వాస్తవానికి నిన్నటి నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని ఒకరోజు ఆలస్యంగా పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. నేడు పాఠశాల ప్రారంభం కావడంతో విద్యార్థులు ఆసక్తిగా పాఠశాలకు చేరుకున్నారు. నూతన విద్యా సంవత్సరం గాను ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి విద్యా బోధనను ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులు పాఠశాలలకు ఆసక్తిగా వస్తున్నారని, విద్యార్థులు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ ఇప్పటికే పూర్తి చేశామని అన్నారు. నేటి నుంచే విద్యార్థులకు విద్యా బోధనను ప్రారంభించి వారి భవిష్యత్తును బంగారం చేయడానికి పూర్తి కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఈ సంవత్సరం ఇక 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారు రానున్న 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత అయ్యే విధంగా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు సర్వంగా సుందరంగా ముస్తాబై ఉన్నాయని, విద్యార్థిని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించవలసిందిగా వారు విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. సంవత్సర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విద్యార్థులందరికీ. ఈనాడు పాఠశాలలో పునః ప్రారంభమయ్యాయి. పాఠశాలలోని విద్యార్థులందరికీ కావాల్సినటువంటి వాళ్ళకి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, అలాగే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా, యూనిఫామ్ మెటీరియల్స్ అన్నీ కూడా అందజేయబడ్డాయి. వాటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థుల్లో 588 ఫస్ట్ మార్క్స్తో 94%తో స్కూల్ ఫస్ట్ అవడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరికీ కూడాను మంచి మార్క్స్తో పాస్ అయినందుకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళని ప్రోత్సహించి మంచి ఉత్తీర్ణత సాధనని తెచ్చినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి కూడాను వారికి అభినందన తెలియజేస్తున్నాను. అలాగే లాస్ట్ ఇయర్ NMMS ఎగ్జామ్స్లో కూడా 8 మంది విద్యార్థులు ర్యాంక్ సాధించుకోవడం జరిగింది. వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం కూడాను ఈ ప్రారంభమైన రోజు నుంచే విద్యార్థులలో రెడీనెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తూ విద్యార్థుల్ని చదువు పట్ల ఇంట్రెస్ట్ కలిగించడం, అలాగే పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సంబంధించినటువంటి వారోత్సవాలను కూడా విద్యార్థుల చేత చేయిస్తూ ఆ కార్యక్రమాలతో డే బై డే కార్యక్రమాలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడాను 10th క్లాస్లో మంచి హైయెస్ట్ మార్క్స్తోనూ 100% ఉత్తీర్ణ శాతం తీసుకొచ్చేలాగా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి విద్యార్థుల న్యూ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. కాబట్టి తొందరగా అడ్మిషన్స్ చేయవలసిన వారందరూ కూడా తొందరగా అడ్మిషన్లు తీసుకోవాల్సిందిగా ఇప్పుడు ఉన్నటువంటి 689 మంది విద్యార్థులకు సరిపడేటువంటి బుక్స్, ప్రీ బుక్స్, అలాగే యూనిఫామ్స్ అన్నీ కూడా అందజేయబడినవి. విద్యార్థులకు స్కూల్ కిట్ అందరికి కూడాను అదే ప్రభుత్వ ఆదేశాల మేరకు అందించబడుతుంది. అలాగే విద్యార్థులకు PM పోషణ గోరుముద్ద కార్యక్రమం కూడాను విద్యార్థులకు నిరంతరం అది అందించబడుతుందని తల్లిదండ్రులు గ్రహించాలి. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లో చేర్పించడం ద్వారా వారి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడగలరని కోరుకుంటూ అందరినీ అడ్మిషన్స్కు దర్శనార్థం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి గాయత్రి నిలయం అతిథి గృహం వద్దకు చేరుకున్న చంద్రబాబుకు టీటీడీ చెఈఓ వీరబ్రహ్మం పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. రాత్రి గాయత్రి నిలయంలో బస చేసి ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేరుగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. అంతకు మునుపు శ్రీవారి దర్శనార్థం ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం నుంచి తిరుపతి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పలువురు టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలను కలిసి కరచలనం చేశారు. అటు తర్వాత రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. रामेश्वरो वै श्रवणो ददातु श्रीराघवै श्रवणाय महाराजाय नमः।
దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయ మహాద్వారం చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఇస్తికాఫాల్ స్వాగతం పలికారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సీఎం చంద్రబాబును శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయంకు అభిముఖంగా ఉన్న అఖిలాండం వద్ద శ్రీవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. తదనంతరం శ్రీ గాయత్రి నిలయం అతిథి గృహానికి తిరుగు ప్రయాణమయ్యారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, ఇతర టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు స్వామివారి దర్శనంలో పాల్గొన్నారు. బలేటోడు నాయుడన్నా కెమెరా దోసేస్తున్నావా? కుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర రాష్ట్ర మంత్రులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్,
ఏపీ ముఖ్యమంత్రి నారాయణలు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. గురువారం సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణతో చంద్రబాబు, లోకేష్, దేవాంశ్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకి అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి పద్మావతి అమ్మవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు ఆశీర్వచన మండపంలో పండితులు, అధికారులు ఆశీర్వచనాలు, పట్టు వస్త్రాలు అందజేశారు. కొద్దిగా ట్రే అనిపిస్తున్నాం రాష్ట్రంలో బడిగంట మోగింది. దాదాపు 50 రోజుల వేసవి సెలవు అనంతరం ఈ రోజు అన్ని పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు ఈ రోజు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. తొలి రోజైన ఈ రోజు దాదాపు 60% పైగా హాజరు నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. వాస్తవానికి జూన్ 11వ తేదీనే వేసవి సెలవులు ముగిశాయి. 12వ తేదీ నుంచి అన్ని పాఠశాలల్లో పునః ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు అవుతుండటంతో తొలి రోజుని సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 60% పైగా హాజరు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మొదటి వారంలోనే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, కొత్త యూనిఫామ్లు అందించనున్నారు. నిన్న మొన్నటి వరకు మూసి ఉన్న అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభించడంతో పాఠశాలలు మొత్తం కలకలలాడాయి. ఇక పట్టణంలో కూడా ఉదయమే విద్యార్థులు పాఠశాలలకు బయలుదేరడంతో ట్రాఫిక్ వాతావరణం కనిపించింది. తొలి రోజు అయిన ఈ రోజు ఉపాధ్యాయులు విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యాశాఖ అధికారులు కూడా తొలి రోజు హాజరును పరిగణలోకి తీసుకుని తదుపరి ఉత్తర్వులు ఇవ్వనుంది. ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని విద్యాశాఖ అధికారులు ఖరారు చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం కొలువు తీరడంతో గతంలో ఉన్న వ్యవస్థ పూర్తిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివిధ రకాల యాప్లతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. నూతన ప్రభుత్వంలో ఇలాంటి వాటి నుంచి మినహాయింపు వచ్చే అవకాశం ఉన్నట్లు ఉపాధ్యాయులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరికొత్తగా స్వాగతం పలికారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో బ్యాండ్ మేళం మధ్య పుష్పాలు చల్లుతూ పాఠశాలలోకి విద్యార్థులను ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు మరియు ఉపాధ్యాయులు కలిసి తమ గ్రామంలోని విద్యార్థులకు సరికొత్త స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో దరువులతో విద్యార్థులపై పూలు చల్లుతూ పాఠశాలలోకి ఆహ్వానించారు. విద్యార్థులకు స్వీట్లు తినుబండారాలను పంపిణీ చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ రోజు నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. దాదాపు 49 రోజుల సెలవుల అనంతరం పాఠశాలలన్నీ పునః ప్రారంభమవడంతో పండగ వాతావరణం కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి వాతావరణంలో పాఠశాలకు ఆహ్వానించడంతో పాటు వారి విద్యా బుద్ధులను మరింత పదును పెట్టాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఉపాధ్యాయులు తెలియజేశారు. క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 78,064 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,064 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 33,869 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్లు. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. రాగు సంగటి, అంబలి లాంటి పౌష్టికాహారమైన ఆహారాన్ని తినే వాళ్ళని చూసాం. ఆరోగ్యాలను చెడగొట్టే పిజ్జాలు, బర్గర్లు, కేకులు, ఐస్ క్రీంలు అంటూ కొత్త కొత్త వంటకాలను తినే వాళ్ళను చూసాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఓ వ్యక్తి వీటన్నింటికి భిన్నంగా గాజు ముక్కలను తింటున్నాడు. వినడానికి వింతగా ఉన్న ఈ విషయం ఏమిటో తెలుసుకోవాలంటే కామారెడ్డి జిల్లాకు వెళ్లాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రానికి చెందిన విఠల్ గౌడ్ అనే వ్యక్తి గాజు ముక్కలు తింటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. గాజులు దారిపై ఉంటే ఆ దారి వదిలి వేరే దారిలో వెళ్తాం. కానీ ఏ గాజులకైతే మనం భయపడతామో ఆ గాజులని ఆహారంగా మార్చుకున్నాడు కామారెడ్డి జిల్లా బీర్కూరుకు చెందిన విఠల్ గౌడ్. బీర్కూరుకు చెందిన విఠల్ గౌడ్ 50 సంవత్సరాలు. స్థానికంగా నివసిస్తూ గాజు ముక్కలని ఆహారంగా తీసుకుంటున్నాడు. ఇలా తినడం ఆయనకు చిన్నప్పటి నుంచి అలవాటైనట్టు చెప్తున్నాడు. ప్రతిరోజు 2 పూటల ఆహార పదార్థాలు తీసుకొని ఒక పూట పూర్తిగా గాజు ముక్కలను తింటున్నట్లు చెప్పాడు విఠల్. గత 50 సంవత్సరాలుగా తాను ఇలా చేస్తున్నానని ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు రాలేదన్నాడు విఠల్ గౌడ్. ముందు హెడ్లైన్స్ మరొకసారి. గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి నారా లోకేష్ కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఘన స్వాగతం. చంద్రబాబుతో పాటు శ్రీవారిని దర్శించుకున్న బొజ్జల సుధిరెడ్డి. నేటి నుంచి ప్రారంభమైన పాఠశాలలు. విద్యార్థులకు విద్యార్థుల స్థానంలో స్టూడెంట్ కిట్స్ అందజేత. తిరుమల శ్రీవారిని, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏర్పాటు చేసిన టీటీడీ అధికారులు. నమస్తే.